నమస్తే. చార్ధామ్ యాత్రలో అతి ముఖ్యంగా చెప్పుకునేది కేదార్‌నాథ్ యాత్ర. కేదార్‌నాథ్ దేవాలయం అతి పురాతనమైంది. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఈ కేదార్‌నాథ్ అలాగే చార్ధామ్ యాత్రలో కూడా భాగము. పంచకేదారాలయాల్లో కూడా ప్రముఖంగా చెప్పబడుతుంది ఈ ఆలయం. హిమాలయ పర్వతాల్లో మందాకిని నది ఒడ్డున అతి పురాతనమైన శైవ క్షేత్రం ఈ కేదార్‌నాథ్. ఈ కేదార్‌నాథ్‌లో పరమశివుడు ప్రత్యక్షమవుతాడని దానికి చాలా గొప్ప నిదర్శనము ఈ భీమశిల. ఈ భీమశిల దేవాలయం నిర్మించినప్పుడు ఏర్పడింది కాదు. ఈ భీమశిలకి సాధువులందరూ కూడా పూజలు చేస్తుంటారు. ఈ భీమశిల ఎలా ఏర్పడింది అనేది కూడా చాలా అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంఘటన. 2013లో అతిపెద్ద వరదలు కేదార్‌నాథ్ ముంచెత్తాయి. ఆ వరదలకి ఎన్నో పురాతన కట్టడాలు అన్నీ కూడా కొట్టుకొని పోయాయి. కేదార్‌నాథ్ ఆలయం కూడా ఆ ఉధృతికి కొట్టుకొని పోవాల్సింది. కానీ అక్కడ పరమశివుడు ఉండాడు అనే దానికి ప్రత్యక్ష సాక్ష్యము చెప్పాం కదా ఈ భీమశిలని. ఈ భీమశిల రావికొండల నుంచి సాక్షాత్తు ఆ పరమశివుడే పంపించాడు కేదార్‌నాథ్ ఆలయాన్ని కాపాడింది. చూడండి, కేదార్‌నాథ్ ఆలయానికి పెట్టని గోడగా ఈ భీమశిల ఏర్పడింది. ఈ భీమశిల ఏర్పడడం వల్ల ఈరోజు మనం ఈ దేవాలయాన్ని ఇన్ని లక్షల మంది సందర్శించుకోగలుగుతున్నాము. భీమశిల లేకుంటే దేవాలయం వరద ఉధృతికి ఏమై ఉండేదేనో. హిమాలయ పర్వతాల్లో పురాతన ఈ శైవ క్షేత్రాన్ని ఈరోజు మనం దర్శించుకోగలుగుతున్నాము అని అంటే నిజంగా కూడా ఎంతో అదృష్టము. భీమశిలకి సాధువులందరూ కూడా అక్కడ పూజలు చేస్తారు. ప్రతి యాత్రికుడు కూడా తప్పకుండా దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రంలో ఈ భీమశిల ఒకటి. భీమశిలని దర్శించకుండా మాత్రం రాబాకండి. కేదార్‌నాథ్ ఆలయం వెనక భాగాన ఉంటుంది. దూరం నుంచి చూస్తే ఈ కొండలో నుంచి పైకి ఆలయం ఉన్నట్టుంటుంది. కానీ దగ్గరికి వెళ్ళి పరిశీలిస్తే ఈ భీమశిల ఆలయానికి రక్షణ గోడ మాదిరి ఉంటుంది. ఈ భీమశిల ఆలయం వెనక వైపు ఉంటుంది. తప్పకుండా మీరు దర్శించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి.